వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఆర్థిక సంస్కరణలు, మన భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఎలా జరిగాయి, వాటి విశేషాలు ఏమిటి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేద్దాం. సో వీడియో మొత్తం చూడండి. సో ఇది కాస్త మీకు అర్థమవుతుంది, ఈజీ కాన్సెప్టే. కాకపోతే కొంచెం సంస్కరణలో ఇదొక అంశం కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలు అసలు ఈ ఆర్థిక సంస్కరణల ఆవశ్యకత ఎందుకు వచ్చింది మన భారతదేశంలో? ఈ ఆర్థిక సంస్కరణలు అనేవి ఎలా అమలు చేయబడ్డాయి మన భారతదేశంలో అనే దానికి సంబంధించి మీకు అవసరం ఉన్నంత మేరకు, మరి చాలా డెప్త్గా చెప్పుకోవచ్చు ప్రతి కాన్సెప్ట్ని, కానీ ఇప్పటికే మనకు చాలా లాగ్ అవుతుంది కాబట్టి, ఇప్పటికే 30-40 నిమిషాలు వస్తుంది కాబట్టి, సో దానికి మీకు అవసరం ఉన్నంత మేరకు పాయింట్ వైజ్గా దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సహజంగా భారతదేశంలో 1991 సంవత్సరానికి పూర్వం ఆర్థిక వ్యవస్థలో అనేక రకాలైనటువంటి 91 తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు రావడానికి 91 కన్నా పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావితం చేశాయి. ఎలా అంటే దేశం అప్పుల పాలు కావడం కావచ్చు, పారిశ్రామిక రంగ విస్తరణ లేకపోవడం వల్ల కావచ్చు, అంటే పారిశ్రామిక రంగం సమర్థవంతంగా పనిచేయలేక అవి అప్పుల ఊబిలో కూరుకుపోవడం కావచ్చు, తర్వాత విదేశీ మనకు అప్పులు పెరిగిపోవడం వల్ల కావచ్చు, సో ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయానికన్నా ఖర్చు పరిమాణం ఎక్కువగా ఉండి లోటు బడ్జెట్ ఎక్కువగా ఉండటం కావచ్చు, తర్వాత విదేశీ మారక నిల్వలు తగ్గిపోవటం వల్ల కావచ్చు, ఆర్థిక వ్యవస్థను మార్పు తీసుకురావాల్సినటువంటి, ఆర్థిక వ్యవస్థను సంస్కరించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఇక్కడ ఆర్థిక రంగంలో సంస్కరణ అంటే ఏంటంటే మార్పు తీసుకురావాలి. మరి మార్పు తీసుకురావాలంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వృద్ధి రేటు పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరి ఏం చేయాలి, ఎలా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో 1991 సంవత్సరంలో ఒక గొప్ప మార్పు, అంటే ఒక పారిశ్రామిక తీర్మానం చేయబడింది. అందుకే పారిశ్రామిక విప్లవం మన భారతదేశంలో మొదలైనటువంటి ఒక సంవత్సరం 1991 సంవత్సరం అంట. ఇది పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంస్కరణ. ఆ సంస్కరణే ఈనాడు మనం ఆర్థిక వ్యవస్థలో అంతో కొంతో మనం వృద్ధి రేటును సాధించగలుగుతున్నామంటే ఆనాడు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలే ఒక కారణంగా మనం చెప్పవచ్చు. అయితే మరి అలాంటి ఆర్థిక సంస్కరణలు, ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించినటువంటి సంస్కరణలు ఏమిటి అని అంటే, ఇందులో ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి సరళీకరణ, రెండవది ప్రైవేటీకరణ, మూడవది ప్రపంచీకరణ. ఈ 3 ముఖ్యమైనటువంటి అంశాలండి, జాగ్రత్తగా వినాలి. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ మరియు సరళీకరణ. దీన్ని ఏమని పిలుస్తామంటే ఎల్పిజి, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్. ఎల్పిజి మోడల్ నమూనా లేదా రావు సింగ్ నమూనా అని కూడా పిలుస్తాం. అంటే మన కాంపిటేటివ్ పరంగా పోతే ఇంకా డెప్త్గా చెప్పుకుంటాం, కాకపోతే మనకు అకాడమిక్ సైడ్ కాబట్టి సో వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ పరిస్థితుల వల్ల 1991 సంవత్సరంలో భారతదేశంలో ఈ యొక్క నూతన ఆర్థిక సంస్కరణ అంటే మార్పు, ఆర్థిక రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. ఆ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలో ముఖ్యమైనటువంటి సంస్కరణ ఏమిటంటే సరళీకరణ, మళ్ళీ ఒకసారి ప్రైవేటీకరణ, మూడవది ప్రపంచీకరణ. ఇందులో మొదటి దాని గురించి డిస్కస్ చేద్దాం, ఒక్కొక్క డిస్కస్ ఎందుకంటే మనం డెప్త్ పోతా ఉంటే ఇంకా మనకు టైం సరిపోదు కాబట్టి. సో సరళీకరణ అంటే ఏమిటి అంటే వాటేమంటాము, నిబంధనల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థగా మార్పు చెందడాన్ని సరళీకరణ, సరళం చేశాము. సరళం అంటే సులభం చేయడం.
ఏం సులభం చేశాము అంటే రిస్ట్రిక్షన్స్తో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ, రిస్ట్రిక్షన్స్తో ఉన్నటువంటి ఒక పారిశ్రామిక రంగం ఇది సులభతరం చేశారు. ఎలా అంటే బ్యూరోక్రాట్స్ ఏదైతే మనకున్నటువంటి ఒక పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల మీద విధించేటటువంటి ఒక ఈ పరిశ్రమల మీద విధించేటటువంటి యొక్క నిబంధనలు ఏం చేశారంటే సులభతరం చేశారు. అంటే ఇంతకు ముందు ఏదైనా పరిశ్రమ స్థాపించాలి అన్నప్పుడు అనేక రకాలైనటువంటి యొక్క నిబంధనలు, రిస్ట్రిక్షన్స్, బ్యూరోక్రాట్స్ యొక్క నియంత్రణలు ఎక్కువగా ఉంటాయి. ఆ నియంత్రణ ఇప్పుడు ఏమైందంటే లిబరల్, ఫ్రీ, సరళము, సులభతరం చేయడము, సులభం చేసేసారు. వేటి విషయంలో సులభం చేసేసారు అనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్కటి నేను రాస్తాను. జాగ్రత్తగా వినండి. పారిశ్రామిక లైసెన్సింగ్, పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు ఒకటవది. రెండవది పరిమితుల తొలగింపు. రెండవది. నెక్స్ట్ మూడవది ఎంఆర్టీపీ పరిమితుల తొలగింపు. ఎంఆర్టీపీ పరిమితుల తొలగింపు. నెక్స్ట్ చూడండి విదేశీ పెట్టుబడులు. నెక్స్ట్ విదేశీ సాంకేతిక పరిజ్ఞానం. విదేశీ సాంకేతిక పరిజ్ఞానం. మీకు బ్రీఫ్గా ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, సరళీకరణలో భాగంగా, సరళీకరణ అంటే ఏమిటి అంటే నియంత్రణలతో కూడుకున్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఉండే దాన్ని ఏం చేస్తాం, సులభతరం చేస్తాం. ఏం చేశారు అంటే పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేశారు. ఫస్ట్ సరళీకరణలో ముఖ్యమైనటువంటి ఒక సంస్కరణ. మొదటిది పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు. పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దులో ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో వాణిజ్యానికి సంబంధించి కావచ్చు, పరిశ్రమ లైసెన్సింగ్ సంబంధించిన అంశాల్లో కావచ్చు, మేము లైసెన్సింగ్ రద్దు చేస్తున్నాం. ఎలాంటివి అంటే మీకు దేశ రక్షణకు సంబంధించినటువంటివి కావచ్చు, లేకపోతే కాలుష్యానికి సంబంధించినటువంటి ఒక పరిశ్రమలు మినహాయించి మిగిలిన ఏ పరిశ్రమలైనా మేము లైసెన్సు రద్దు చేస్తున్నాం. చూడండి ఎంత లిబరలైజ్ చేశారు, ఎంత సులభతరం చేశారు. అంటే ఇంతకుముందు ఏ పరిశ్రమ పెట్టాలన్నా రెస్ట్రిక్షన్స్ ఉండేది, లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. అది మన 45వ తీర్మానం, 56వ తీర్మానం, 70వ తీర్మానం, 80వ తీర్మానం, చాలా తీర్మానాలు ఉన్నాయి. పారిశ్రామిక తీర్మానాలు మనం 91లో వచ్చాం కాబట్టి అప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే. ప్రభుత్వ యొక్క ఆధీనంలోనే పరిశ్రమ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడే. కానీ ఇప్పుడు మాత్రము మేము పరిశ్రమలు స్థాపించుకోవడానికి ఎక్సెప్ట్ కొన్ని పరిశ్రమలు మినహాయించి మిగిలినవన్నీ మేము లైసెన్స్ రద్దు చేస్తున్నాం, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి, పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు, పరిశ్రమ స్థాపించుకోవడానికి లైసెన్స్ మేము రద్దు చేస్తున్నాం. ఇది మొదటి సంస్కరణ, మొదటి మార్పు 1991వ తీర్మానంలో మొదటిది. రెండవది పరిమితి తొలగింపు. ఇంతకుముందు పరిమితులు ఉండే, రెస్ట్రిక్షన్స్ ఉండే, లేకపోతే నిబంధనలు ఉండే, అవన్నీ సులభతరం చేశాం. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దేశ రక్షణకు సంబంధించిన పరిశ్రమలు తప్ప, కాలుష్యానికి సంబంధించినటువంటి ఒక పరిశ్రమలు తప్ప మిగిలిన ఏ పరిశ్రమలైనా కూడా మేము ఏర్పాటు చేసుకోవచ్చు. దాని మీద ఉండే పరిమితులు పూర్తిగా మేము తొలగించేస్తున్నాం. చూడండి, అంటే ఇక్కడ మన లక్ష్యం ఏమిటి? పారిశ్రామికీకరణ జరగాలి, పరిశ్రమల సంఖ్య పెరగాలి. ఎప్పుడైతే పరిశ్రమల సంఖ్య పెరుగుతుందో ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది, వృద్ధి రేటు పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మరి ఇవన్నీ పెరగాలంటే పారిశ్రామికీకరణ జరగాలి, పరిశ్రమల సంఖ్య పెరగాలి అన్నప్పుడు ఇంతకు ముందున్న రెస్ట్రిక్షన్స్ తీసేస్తున్నాము. ఇది ఒక సంస్కరణ, మార్పు. మూడవది ఎంఆర్డిపి, మోనోపలి రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీస్, పరిమితులను తొలగింపచేస్తున్నాము. అంటే ఏకస్వామ్య నియంత్రణ చట్టం ఏవైతే పరిమితులు ఉన్నాయో దాన్ని తీసేస్తున్నాం. కాబట్టి అలాంటి పరిమితులకు లోబడి ఉండే ఇంతకుముందు ఆ పరిమితులను మేము క్యాన్సల్ చేసేస్తున్నాం. చూడండి, అంటే ఇవన్నీ సంస్కరణలో భాగం. అదేవిధంగా విదేశీ పెట్టుబడులు,
ఇంతకుముందు విదేశీ పెట్టుబడులు వచ్చేవి కాదు, స్వదేశీ పరిశ్రమలు రక్షించబడేవి, స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఉండేది. కానీ 91వ తీర్మానంలో తీసుకున్న ధైర్యవంతమైనటువంటి తీర్మానంలో విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టవచ్చు. ఒక పరిశ్రమలలో ప్రత్యక్షంగా 51% పెట్టుబడులను మేము అంగీకరిస్తున్నాము. కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాము. విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు. మేము అంతర్జాతీయ డోర్స్ను ఓపెన్ చేస్తున్నాం. దాంతో మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటాం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మీరు పెట్టుకోవచ్చు. చూడండి, ఇవన్నీ మనకు సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఉపయోగపడేటువంటి ఒక మార్గాలు. కాబట్టి విదేశీ పెట్టుబడులు, అదేవిధంగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానం, ఇది కూడా 91వ తీర్మానంలో తీసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక మార్పు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానము అంటే మన దేశంలో ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలకు కావలసినటువంటి ఒక సాంకేతికత, ఆ పరిశ్రమ నడవడానికి కావలసినటువంటి ఒక టెక్నాలజీ విదేశాల నుంచి తెచ్చుకోవచ్చు. అంటే విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించుకోవచ్చు. ఉత్పాదకతను పెంచుకోవడానికి అలాంటి పర్మిషన్ కూడా మేము అంతర్జాతీయ ద్వారాలను, డోర్స్ను, ఇంటర్నేషనల్ డోర్స్ని మేము ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి విదేశీ పరిజ్ఞానాన్ని వాడుకోవచ్చు, విదేశీ పెట్టుబడులను వాడుకోవచ్చు. లైసెన్సింగ్ రద్దు చేస్తున్నాము. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మీరు విరివిరిగా పరిశ్రమలు స్థాపించుకోవచ్చు. సో ఇవన్నీ ఆర్థిక సంస్కరణలు మన భారతదేశంలో 1991వ సంవత్సరంలో పారిశ్రామిక తీర్మానంలో ఇవన్నీ తీసుకోబడ్డాయి. కాబట్టి దీంతో ఏమైందంటే ఇండస్ట్రీస్ మీద ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, నియంత్రణలు పూర్తిగా తొలగించబడ్డాయి. పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు స్వేచ్ఛ లభించింది. పారిశ్రామిక నియంత్రణ లేకపోయేసరికి పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహవంతులు ముందుకొచ్చారు. సో ఇది మొదటి మార్పు, మొదటి సంస్కరణ, లిబరలైజేషన్. సరళీకరణ మొదటిది. సో ఇది మనకు సరళీకరణలో మార్పు తీసుకొచ్చారు, సంస్కరణ. రెండవది ప్రైవేటీకరణ. ఏమిటి ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలను పాక్షికంగా కావచ్చు, పూర్తిగా కావచ్చు, ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడాన్ని, ప్రైవేటు పరం చేయడాన్ని ఏమంటామంటే ప్రైవేటీకరణ అంటాం. పాక్షికంగా కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి యొక్క వాటిని పాక్షికంగా కావచ్చు, పూర్తిగా కావచ్చు, ఎవరి పరం చేస్తున్నామో ప్రైవేటీకరణ చేస్తున్నాము, ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నాం. అలా ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పించడాన్ని ఏమంటున్నామంటే ప్రైవేటీకరణ అని పిలుస్తాము. అంటే ఇక్కడ ప్రైవేటీకరణ ఎందుకు వచ్చిందా భావన? సో 1948వ సంవత్సరంలో మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ఏర్పాటు చేశాం. 1956లో రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని ఏర్పాటు చేశాం. 1970లో చేసాం, 1980లో చేసాం. దీంట్లో ఏం చేశారంటే ప్రభుత్వ రంగ ప్రాధాన్యత పెంచారు. ఎప్పుడైతే ప్రభుత్వ రంగ ప్రాధాన్యత పెంచారో ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు అవి అప్పుల ఊబిలో కూరుకుపోవడం మొదలయ్యాయి. అంటే సామర్థ్యాన్ని పెంచుకోలేకపోయాయి. అసమర్థత వల్ల, దానికి చాలా కారణాలు ఉన్నాయి. అసమర్థత వల్ల లాభాలను సంపాదించుకోలేకపోయాయి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక సంస్థలు. అయితే ఇప్పుడు మనం ఆర్థిక సంస్కరణలో భాగంగా మనము వృద్ధి రేటును సాధించాలి. వృద్ధి రేటును సాధించాలి అన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక పరిశ్రమలు సమర్థవంతంగా అభివృద్ధిని సాధించలేవు, వృద్ధి రేటును పెంపొందించలేవు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించి ప్రైవేటు రంగ ప్రాధాన్యతను పెంచారు. అందుకే ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు పాక్షికంగా కావచ్చు, పూర్తిగా కావచ్చు, ప్రైవేటు పరం చేశారు, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పారు. సో అలా ప్రభుత్వ రంగంలోని సంస్థలు ప్రైవేటు పరం కావడాన్ని ఏమంటున్నామంటే ప్రైవేటీకరణ. సో ఈ ప్రైవేటీకరణ కూడా ఒక భాగమే ఆర్థిక సంస్కరణలో. ఏముంది అంటే మొదటిది ప్రభుత్వ భారాన్ని తగ్గించారు. ఇక్కడ వస్తాం, ప్రభుత్వ భారాన్ని తగ్గించారు మొదటిది. రెండు, సామర్థ్యం ప్రోత్సాహం, సామర్థ్యం పెంచటం. ఈ యారో మార్క్స్ పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ మన తక్కువ పడుతుంది కాబట్టి ప్లేసు. నెక్స్ట్ మూడవది
పెట్టుబడి అవకాశాలను పెట్టుబడులు పెంచటం. నెక్స్ట్ 4వది మౌలిక సదుపాయాల కల్పన. రాస్తాను. మౌలిక సదుపాయాల కల్పన. నెక్స్ట్ 5వది బ్యూరోక్రాట్స్ జోక్యం తగ్గించటం. అంటే ఉద్యోగులు ఏమన్నాం, బ్యూరోక్రాట్స్ అన్నాం. తీసేద్దాం. బ్యూరోక్రాట్స్ జోక్యం తగ్గించడం. ఇవి ముఖ్యమైనటువంటి సంస్కరణలు. ఎల్పిజిలో భాగంగా ఆర్థిక సంస్కరణలో, ప్రైవేటీకరణలో ఏం చేయాలి? ప్రభుత్వ రంగ భారాన్ని తగ్గించాలి. ఇంతకుముందు ప్రభుత్వ రంగ ప్రాధాన్యత ఎక్కువ ఉంది. సామ్యవాద ఆర్థిక పద్ధతులలో మాత్రమే ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యతనిచ్చాం. ప్రైవేట్ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు, అవకాశాలు కల్పించలే. కానీ ఇప్పుడేం చేశాము? ప్రైవేటీకరణ చేశాం, ప్రైవేటు పరం చేశాం. ప్రభుత్వ భారం తగ్గించబడింది. ప్రభుత్వం రంగంలో ఉన్న పరిశ్రమలు అతి తక్కువగా కుదించబడ్డాయి. అంటే ఇంతకుముందు మనం దాంట్లో మాట్లాడుకున్నాం ఏమని, కాలుష్యానికి సంబంధించినటువంటివి తప్ప, యుద్ధానికి దేశ రక్షణకు సంబంధించినటువంటి పరిశ్రమలు తప్ప మిగిలిన మొత్తం ప్రైవేట్ రంగంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకని మీకు ఇంకా దీని గురించి పూర్తి కావాలంటే 1991 పారిశ్రామిక విధాన తీర్మాన ఆన్సర్ ఉంది, మీకు వీడియో ఉంది, అది చూడండి. ఇంకా దాని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇది మన ల్యాగ్ అవుతుంది కాబట్టి అదంతా నేను చెప్పలేకపోతున్నాను. సో ప్రభుత్వ భారాన్ని తగ్గించబడింది. ప్రభుత్వానికి కావలసినటువంటి అవకాశాలు తగ్గింపచేసి ప్రైవేట్ రంగ ప్రాధాన్యత పెంచాలి. రెండవది సామర్థ్యము పెరుగుదల. ప్రైవేట్ రంగ సామర్థ్యాన్ని పెంచాలి. ఎందుకు? ప్రపంచీకరణలో భాగంగా మనం ఇతర దేశాలతో పోటీ పడే విధంగా పరిశ్రమల ప్రైవేటీకరణను ప్రోత్సహింపచేయాలి. కాబట్టి సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకోవాలి. అదేవిధంగా పెట్టుబడి అవకాశాలను పెంచాలి. పెట్టుబడులు అంటే మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు కావలసినటువంటి పెట్టుబడులు విదేశాల నుంచి తెచ్చుకోవడం కానివ్వండి, మనం ఇతర దేశాలకు పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, ఈ పరిమాణాన్ని పెంచుకోవాలి. ఎంత పెంచుకోగలిగితే అంత విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. మరి ఎలా అంటే ఎగుమతులు చేయటం ద్వారా. ఎంత ఎగుమతుల పరిమాణం పెరిగితే, మరి ఎగుమతులు పెరగాలంటే ఏం కావాలి? పారిశ్రామికీకరణ జరగాలి, ఉత్పత్తులు పెరగాలి, పెట్టుబడులు పెరగాలి, సామర్థ్యం పెరగాలి. కాబట్టి పెట్టుబడుల యొక్క అవకాశాలను పెంచే విధంగా ప్రయత్నం చేసే సంస్కరణ తీసుకొచ్చారు ఈ యొక్క ఎల్పిజి. లిబరలైజేషన్, ఎల్జిపి రాశాను ఇక్కడ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఎల్పిజి. సో పెట్టుబడి సామర్థ్యాన్ని పెంచాలి, అవకాశాలను పెంచాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన. పరిశ్రమలకు ఏం కావాలి అవి అందించడం జరిగింది. పరిశ్రమలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం కావాలి, రవాణా సౌకర్యం కావాలి, మార్కెటింగ్ సదుపాయం కావాలి, అప్పు సౌకర్యం కావాలి. మౌలికంగా ముఖ్యంగా కావాల్సినటువంటి సౌకర్యాలు, ఈ సౌకర్యాలను కూడా పెంపొందించే ప్రయత్నం చేశారు. ఎందుకు? మనము కూడా ధీటుగా విదేశాలకు పోటీగా మన వస్తువులను పారిశ్రామిక రంగాన్ని విస్తృతపరచుకోవాలి, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి. అందుకనే ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించారు, ప్రైవేటు రంగ ప్రాధాన్యత పెంచారు, పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యానికి ఎక్కువ అవకాశాలు ప్రాధాన్యతనిచ్చారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఎల్పిజి మోడల్లో. అదేవిధంగా బ్యూరోక్రాట్స్ జోక్యం తగ్గించటం. అంటే బ్యూరోక్రాట్స్ అంటే ఉద్యోగుల యొక్క జోక్యం. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఉత్పత్తి పరిమాణం పెంచుకోవచ్చు. ఎవరి యొక్క ప్రలోభాలకు లోబడి పరిశ్రమను నడపాల్సినటువంటి అవసరం లేకుండా ప్రైవేటు రంగానికి పూర్తిగా స్వేచ్ఛను కల్పించారు. సో ఆ విధంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలో ఒకటి సరళీకరణ, లిబరలైజేషన్, రెండవది ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అని ఎల్పిజి మోడల్, ఎల్పిజి నమూనా అని మనం పిలుస్తాం. ఓకే, ఇది రెండవ సంస్కరణ, ప్రైవేటీకరణ. నెక్స్ట్ మూడవ దానికి పోదాం. సో ఇందులో చూడండి, మూడవది ప్రపంచీకరణ, రెండవదేమో ప్రైవేటీకరణ, మూడవది ప్రపంచీకరణ. ప్రపంచీకరణ అంటే ఏమిటి? ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థతో సమ్మిళితం చేయడాన్ని ప్రపంచీకరణ అంటారు.
మీకు అర్థమయ్యే భాషలో ఒక దేశంలోని వస్తువు ప్రపంచంలోని ఏ దేశంలో అయినా అమ్ముకోవచ్చు, లేదు ప్రపంచంలోని దేశాల్లోని వస్తువులు మన దేశంలోకి రావచ్చు. దీన్ని ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అంటాం. ఎందుకంటే ఇంతకుముందు అంతర్జాతీయ సంబంధాలు లేవు, అంతర్జాతీయ డోర్లు మనం క్లోజ్ చేసాం. కానీ ఇప్పుడు 91వ తీర్మానంలో జరిగినటువంటి అతిపెద్ద మార్పు ఏమిటి అంటే మన దేశంలోని వస్తువులను ప్రపంచంలోని ఏ దేశంలోనైనా మనం అమ్ముకోవచ్చు, ఆ దేశంలోని వాళ్ళు మన దేశంలోకి రావచ్చు. సో దీన్ని ప్రపంచీకరణ అంట. ఓకే, అంటే ప్రపంచ మార్కెట్ వ్యవస్థ ఒక దగ్గరికి రావటం. సో దీంట్లో ఏమున్నాయి అంశాలు ముఖ్యంగా అంటే వాణిజ్య అవరోధాలు. వాణిజ్య అవరోధాలు అంటే ఇక్కడ నుంచి వస్తువులు అక్కడికి పంపడము, అక్కడి నుంచి వస్తువులు ఇక్కడికి పంపడాన్ని ఎగుమతి దిగుమతి అంటాం. ఈ ఎగుమతి దిగుమతిని వ్యాపారము అంటాం. వ్యాపారంలో అవరోధాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మొత్తం పరిష్కరించుకున్నారు. దాంట్లో భాగంగానే ఘాట్, WTO అనే భావాలు వస్తాయి. మళ్ళీ ఘాట్ అంటే ఏంది, WTO అంటే ఏంది, సో అందులో ఏముంటాయి, ఇవన్నీ అవరోధాలు ఉంటాయి అందులో. సో అవన్నీ పరిష్కరించబడ్డాయి ఈ ఘాట్ ద్వారా కానీ WTO ద్వారా. కానీ మనం ఏం చేసాము, వ్యాపారంలో ఉన్న అవరోధాలను తగ్గించుకున్నాం. దాంతో ప్రపంచంలో ఏ దేశంలోనైనా మనము వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కలిగింది. సో ఇది అతిపెద్దదైనటువంటి యొక్క మార్కెట్. దీన్ని గ్లోబలైజేషన్, ప్రపంచం అంటే గ్లోబలైజేషన్ అంటాం G. కాబట్టి ప్రపంచీకరణ, ఈ ప్రపంచీకరణలో భాగంగా వాణిజ్య అవరోధాలు తొలగించుకున్నాం. నెక్స్ట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహం కలిగింది. ఇంతకు ముందే అనుకున్నాం మనం ప్రైవేటీకరణలో విదేశాల నుంచి పెట్టుబడులను తెచ్చుకోవచ్చు, మన దేశం వాళ్ళు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించబడింది. కాబట్టి ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో, ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో, ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళు మన దేశంలోకి రావచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు. మన దేశంలో 51% అంటే మనం 51% FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టవచ్చు. సో అలాంటి మార్పు తీసుకొచ్చాము. తర్వాత సామర్థ్యాన్ని పెంచాలి. సామర్థ్యము అంటే మన దేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో వ్యాపారం చేయాలి. మరి వ్యాపారం చేయాలంటే ఆ దేశ వస్తువులతో పోటీని తట్టుకోగలగాలి. సామర్థ్యాన్ని పెంచాలి. సామర్థ్యము పెంచాలి అంటే యంత్రాల యొక్క సామర్థ్యాన్ని పెంచటము, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడము, ఆ వస్తువుతో పాటు కన్నా ఇంకెక్కువగా మనము నాణ్యతగా తయారు చేయటము లేదా డిజైన్లు తయారు చేయటము, ఆ వస్తువుల కన్నా మేలైన విధంగా మన పరిశ్రమ యొక్క సామర్థ్యాన్ని పెంచగలిగే విధంగా మనం మార్పు తీసుకొచ్చుకున్నాము ఈ ప్రపంచీకరణలో భాగంగా. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ, మనకు సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ, మనం సాంకేతికంగా వెనకబడి ఉన్నాం. ఎప్పుడైతే అంతర్జాతీయ డోర్లు ఓపెన్ చేశారో విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం తెచ్చుకోవచ్చు, విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చుకోవచ్చు. అంటే ఒక దేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మన సామర్థ్యం పెంచుకోవడానికి ఈ ప్రపంచీకరణ మనకు ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. సపోజ్ మన దేశంలో సామర్థ్యం లేదు, టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ లేకపోయినా కూడా మనము ఈ సామర్థ్యాన్ని పెంచుకోవాలి అంటే ఇతర దేశాల నుంచి మన సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకోవచ్చు. ఆ దిగుమతి చేసుకునే డోర్స్ను మనం ఓపెన్ చేసుకున్నాం. సో దాంతో సాంకేతిక పరిజ్ఞానం విస్తరించబడింది. దాంతో మనం విరివిరిగా పరిశ్రమలు అభివృద్ధిలోకి తీసుకొచ్చాం. సో మన భారతదేశంలో ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక మార్పు, ఒకటి సరళీకరణ, రెండవది ప్రైవేటీకరణ, మూడవది ప్రపంచీకరణ. దీన్నే LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో దీని ద్వారానే మనం ఈనాడు ఆర్థిక వృద్ధిని సాధించగలుగుతున్నామంటే అంతకుముందు 1991 పారిశ్రామిక విధానానికన్నా ముందు చైనా వృద్ధి రేటు కన్నా మన వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం వృద్ధి రేటుని పెంచుకోగలుగుతున్నాం. ప్రపంచ దేశాలకు ధీటుగా మన దేశాన్ని వృద్ధి రేటులో కానీ, ఉత్పత్తుల్లో కానీ, అభివృద్ధిలో కానీ మనం నిలబెట్టగలుగుతున్నామంటే దానికి మొట్టమొదటి అడుగు అదే 1991 పారిశ్రామిక విధాన తీర్మానం. సో వ్యూవర్స్, ఇది చాలా డెప్త్ కాన్సెప్ట్స్ ఇది, కానీ మీకు అవసరం ఉన్నంత మేరకు మీకు బ్రీఫ్ చేసి మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వ్యూవర్స్, ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.